వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని గారు గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2024 వరకు గుడివాడలో 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి తర్వాత కొడాలి నానిపై పలు ఆరోపణలు, కేసులు దాఖలయ్యాయి. వాలంటీర్లతో బలవంతపు రాజీనామాలు, చంద్రబాబు నాయుడు గారిపై అసభ్యకర వ్యాఖ్యలు వంటి ఆరోపణలు ప్రధానమైనవి. విశాఖపట్నం 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో లా విద్యార్థిని అంజనాప్రియ ఫిర్యాదు మేరకు నానిపై కేసు నమోదైంది. ఇందులో చంద్రబాబు గారు, లోకేష్లపై సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు కొడాలి అరెస్టుపై తాజాగా రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి గారు కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట. ఆమె మాట్లాడుతూ, కొడాలి నాని ఈరోజు అరెస్ట్ చేశారని నాకు తెలిసింది. ఇక ఇదిలా ఉండగా ఆయన చేసిన అప్పటి వ్యాఖ్యలు చాలా ఆమోదయోగ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్పై ఇప్పటికే చాలా రకాల వ్యాఖ్యలు ఆయన సోషల్ మీడియా ద్వారా చేశారు. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చాలా అంటే చాలా మాట్లాడినాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట పురంధరేశ్వరి గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఇటు రాజకీయాలు, ప్రస్తుతం అటు తాను కమిటైన సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే.